కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవం కార్యక్రమంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారులు పోలీసుల సమన్వయ లోపం కాస్త ఈ అయోమయానికి దారితీసింది. రైతు మహోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెలికాప్టర్లు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సమన్వయ లోపంతో మంత్రుల చాపర్ సూచించిన చోట కాకుండా ఇంకొక చోట ల్యాండ్ అయింది. దీంతో సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, గుడారాలు మొత్తం గాలికి ఎగిరిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన రైతులు, నేతలు అంతా పరుగులు తీశారు. మనం స్క్రీన్ పై చూడొచ్చు. ఆ హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వడంతోనే అక్కడ ఒక గాలి దుమారం చెలరేగింది. దీంతో అక్కడ వేసిన టెంట్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు మొత్తం కూడా ఎగిరిపోయాయి. ఒక్కసారిగా ఆ స్థాయిలో దుమ్ము ధూళి పైకి లేవడంతో అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా భయాందోళనతో పరుగులు తీశారు. అధికారులతో సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్టుగా తెలుస్తోంది. చాపర్ కి నిర్దేశించిన ప్లేస్ లో కాకుండా మరొక చోట దాన్ని ల్యాండ్ చేశారు పైలట్. రైతు మహోత్సవం కార్యక్రమానికి కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. అయితే కార్యక్రమం జరుగుతున్న గిరిరాజా కళాశాల మైదానంలో కూడా హెలిప్యాడ్ ఉంది. అయితే అధికారులు ఈ విషయంలో సరైన సమాచారం అందించకపోవడంతో గందరగోళానికి గురైన చాపర్ పైలట్ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలోనే హెలికాప్టర్ ని ల్యాండ్ చేయడంతో ఈ గందరగోళం నెలకొంది. మా ప్రతినిధి దివాకర్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. దివాకర్, ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు? ఎవరు ఇంత గందరగోళానికి కారణం? ఏం జరిగింది? స్పష్టంగా అధికారుల సమన్వయ లోపంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిపై మంత్రులు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే కలెక్టరేట్ లో అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో ల్యాండ్ కావాల్సినటువంటి చాపర్ ఈ గిరిరాజా కళాశాల మైదానంలో ఉన్నటువంటి పాత హెలిప్యాడ్ వద్ద వచ్చి ఇక్కడ ల్యాండ్ కావడం పట్ల అటు అధికారులు అంతా ఒకేసారి అయోమయానికి గురయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు కూడా పరుగులు తీయడం జరిగింది. ఎందుకంటే అక్కడ రోప్ పార్టీని కానీ దానికి సంబంధించిన హెలిప్యాడ్ కి సంబంధించిన అధికారులని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, అధికారులంతా కూడా కలెక్టరేట్ మైదానంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు వెళ్ళి అక్కడ స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ పైలట్ ఇక్కడ కనిపించినటువంటి గిరిరాజా కళాశాలలో ఉన్నటువంటి పాత హెలిప్యాడ్ ను చూసి ఆయన ఇక్కడనే ల్యాండ్ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక్కడ 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైతు మహోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. 5 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. వారి పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లన్నీ కూడా చెల్లా చెదురుగా, అంటే చాపర్ ఒకటేసారి ల్యాండ్ కావడంతో ఆ గాలికి చెల్లా చెదురు అయిపోయాయి. చాలా స్టాళ్లు కూడా ధ్వంసం అవడం జరిగింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ అధికార సమన్వయ లోపం ఎందుకు జరిగింది? అది ఒక రకంగా ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గిరిరాజా కళాశాల మైదానంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ కనుక సిద్ధంగా లేకుండా ఉన్నవాడితే చాలా ప్రమాదమే తప్పింది. ఇది పెను ప్రమాదం తప్పిందని కూడా భావించవచ్చు. రైట్ దివాకర్, నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవం కార్యక్రమంలో నెలకొన్న గందరగోళానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. అధికారులు పోలీసుల సమన్వయ లోపంతో అయోమయానికి గురైన చాపర్ పైలట్ రైతు మహోత్సవం జరుగుతున్న ప్రాంతంలోనే ఆ హెలికాప్టర్ ని అక్కడ హెలిప్యాడ్ లో ల్యాండ్ చేయడంతో అక్కడ మొత్తం ఒక్కసారిగా ఒక పెను దుమారం చెలరేగిందని చెప్పాలి. అక్కడ ఏర్పాటు చేసిన రైతుల స్టాల్స్ కావచ్చు, అక్కడ ప్రోగ్రామ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్ని కూడా ఎగిరిపోయాయి. రైతు మహోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా హెలికాప్టర్లు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సమన్వయ లోపంతో మంత్రుల చాపర్ సూచించిన చోట కాకుండా ఇంకొక చోట ల్యాండ్ అయింది. దీంతో సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, గుడారాలు ఎగిరిపోయాయి. ఇక భయాందోళనకు గురైన రైతులు, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలంతా కూడా బయటకు పరుగులు తీశారు.